విమోచనోత్సవంపై కేసీఆర్ మాట మార్చారని కిషన్ రెడ్డి మండిపడ్డారు. నిజాం అకృత్యాలపై తెలంగాణ ప్రజలు పోరాడారని, పోరాట ఫలితంగానే నిజాం సంస్థానాన్ని భారత ప్రభుత్వం స్వాధీనం చేసుకుందని, సైన్యాన్ని పంపాక కానీ నిజాం నవాబు లొంగలేదని, ఆయన చరిత్రను వక్రీకరిస్తున్నారని కిషన్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. స్వాతంత్ర ఉత్సవాలు మనం జరుపుకోవాలి, గ్రామ గ్రామాన జరుపుకోవాల్సినటువంటి దినం ఈరోజు. కానీ దురదృష్టం, ఈరోజు మనము స్వాతంత్ర ఉత్సవాలు జరపండి అని పోరాటం చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. 70 సంవత్సరాలు పూర్తి కావస్తున్నా మరి తెలంగాణ ఏర్పడి మరి ఈ యొక్క నిజాం నుంచి విముక్తి లభించి 69వ సంవత్సరంలో అడుగు పెడుతున్నప్పటికీ కూడా దురదృష్టవశాత్తు ఈ రోజు వరకు కూడా మన స్వాతంత్ర ఉత్సవాలు మనం జరుపుకోలేకపోతున్నాం. ఇప్పుడే మనం చూశాము, కేసీఆర్ గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం మాట్లాడాడు? ఓ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలారా, తిరుగుబాటు చేయండి, ఆంధ్ర పాలకుల పెత్తనంలో మా తెలంగాణ ప్రజలు స్వాతంత్ర ఉత్సవాలు కూడా జరుపుకోవడానికి హక్కు లేదా, మా ఆత్మ గౌరవం లేదా అని మాట్లాడినటువంటి కేసీఆర్ ఈరోజు ఎందుకు మాట మార్చాడు? అంతకుముందు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు కానీ, రోషయ్య గారు కానీ, కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ శాసనసభలో నేను ప్రశ్నిస్తే వాళ్ళు కూడా మాట్లాడలేదు. అంతకుముందు టీడీపీ అధ్యక్షులు, టీడీపీ ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ రోజు కూడా ఈ యొక్క విమోచన ఉత్సవాలు చేయడానికి ముందుకు రాలేదు. నూతనంగా ఆవిర్భవించనున్న కొత్తగూడెం